ఉద్యోగం గురించి అయితే ఐడియా ఉంది కండి. ఇక్కడ చూడండి మెయిన్ డాటా నుంచి ఒక ఎంప్లాయీ నెంబర్ యొక్క గ్రాస్ వేజెస్ అయితే కావాలి మనకి. అప్పుడు మనం వీలుకప్ యూజ్ చేస్తాము. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ వచ్చేసి ఎంప్లాయీ నెంబర్ కామా టేబుల్ అరే వచ్చేసి మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను. కామా గ్రాస్ వేజెస్ మన కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఎంత అండి? 1 2 3 4 కదా, 4 ఇచ్చాను. కామా 0. ఓకేనా, క్లోజ్ చేశాను. మనకు అలా గ్రాస్ వేజ్ వస్తుంది. బట్ దీనికి మెంబర్ వాల్యూ చేయాలంటే మళ్ళీ దీనికి కూడా మళ్ళీ ఫార్ములా ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా దీన్ని ట్రాక్ చేయాలంటే ఇక్కడ B14 బి అనేది మనకి లుకప్ వాల్యూ బీలో ఉంది కాబట్టి బీని లాక్ చేద్దాము. బి డాలర్ వచ్చేసి లాక్ చేస్తున్నాను. లాక్ చేసి అప్పుడు మనము దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తే ఇక్కడ అన్నిటికీ అదే వస్తుంది. కాకపోతే ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేస్తే మెంబర్ నేమ్ అలా వస్తుంది కదా. సో మరి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెంబర్ నేమ్ వచ్చేసి 1 2 3 ఇచ్చేయాను. ఇక్కడ ఈపీఎఫ్ వేస్ వచ్చేసి 1 2 3 4 5లో ఉంది. సో 5 ఇచ్చేసాను. కాలమ్ ఇండెక్స్ నెంబర్ 5 ఇచ్చేసాను. కాకపోతే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తారు. బట్ చాలా 100 ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనము? అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం మ్యాచ్ యూజ్ చేయొచ్చు అండి. ఈ 4 బదులు మ్యాచ్ యూజ్ చేయొచ్చు. మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ ఆ లుకప్ వాల్యూ అట్లా ఉంచండి. ఆ 4 బదులే మనం ఏదైతే 4 నెంబర్ ఇస్తామో, ఈ కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇస్తామో, కాలమ్ ఇండెక్స్ నెంబర్ బదులు మ్యాచ్ యూజ్ చేయండి. ఇక్కడ మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ ఈ C3 సెలెక్ట్ చేసి గ్రాస్ వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుందాము. గ్రాస్ వేజ్ అనేది 39 రో ఫిక్స్డ్ కాబట్టి 30ని లాక్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ లాక్ చేసినప్పుడు మనకి E13 రావాలి కదా, అందుకని తర్వాత C13 కామా ఇక్కడ ఇది లుకప్ చేద్దాం. అంటే గ్రాస్ వేజ్ అనేది దీంట్లో ఎన్నో పొజిషన్ అని చెప్తున్నాను అనమాట, మ్యాచ్ ఉద్దేశం. సో దీన్ని కూడా లాక్ చేశాను. కామా 0 క్లోజ్ చేశాను. ఓకేనా, వీలుకప్ 0 కూడా ఉంది. వీలుకప్ అలానే ఉంచాను. ఒక కాలమ్ ఇండెక్స్ బదులు మ్యాచ్ అనే ఫార్ములా యూజ్ చేశాను అనమాట. ఎంటర్ కొట్టగానే అప్పుడు మనకి గ్రాస్ వేజెస్ వస్తుంది. ఒకసారి దీన్ని డ్రాగ్ చేసి చూద్దాం. ఓకేనా, సో మనకు కాలమ్ ఇండెక్స్ నెంబర్ డిఫాల్ట్గా మాన్యువల్గా వేయనక్కర్లేదు. ఇక్కడ చూడండి వచ్చేసింది, చూసిరా. ఒకవేళ దీన్ని హైట్ అని చేశారనుకోండి, లేకపోతే ఇన్సర్ట్లో హైట్ చేశారనుకోండి, ఇన్సర్ట్ ఇచ్చేసి హైట్ అని ఇచ్చారనుకోండి, హైట్ 5 6 5 7 6 అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఒకవేళ హైట్ అని చేంజ్ చేశారనుకోండి, ఓకేనా, చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మ్యాచ్ అనేది పొజిషన్ అంటే హైట్ ఎన్నో పొజిషన్లో ఉంది, 1 2 3 4 5 అంటే కాలమ్ ఇండెక్స్ నెంబర్ 5 వస్తుంది అనమాట. ఈ మ్యాచ్ ఉద్దేశము ఈ కాలమ్ ఇండెక్స్ నెంబర్ని నేను వచ్చేయడం. థ్యాంక్ యూ.